35 లక్షల రూపాయలతో కలివేరులో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం ఏర్పాటు. ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నామని కలివేరు గ్రామస్తులు పలుమార్లు ఎమ్మెల్యే గారిని విన్నవించుకోవడం జరిగింది. అందులో భాగంగా నేడు కలివేరు గ్రామంలో 35 లక్షల రూపాయలతో 1,00,000 లీటర్ల నీటి సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల కిందట కలివేరు గ్రామానికి చెందిన కారం సమ్మయ్య ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అవడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించి నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఇందిరమ్మ ఇల్లును కూడా మంజూరు చేస్తామని కారం సమ్మయ్యకు హామీ ఇచ్చారు. చాలా రోజుల నుంచి మిషన్ భగీరథ వాటరు రావట్లేదని గ్రామస్తులు యాజ్ ఎమ్మెల్యేగా నాకు రిప్రజెంటేషన్, అటు ఉదయం వీరయ్య గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైతే మిషన్ భగీరథ ఉందో ఆ మిషన్ భగీరథ నీళ్ళని ప్రతి ఒక్క పేదవాడికి మనం ఇచ్చే నీళ్ళు అందాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని సుమారుగా 40 లక్షలతో 1,00,000 లీటర్ల మిషన్ భగీరథ నీళ్ళని ఈ గ్రామం వరకు, ఇది ఎత్తుగా ఉండటం వల్ల మిషన్ భగీరథ మనకు పంప్ హౌస్ ఎత్తట్లేదు. దాని ద్వారా ఈరోజు పంప్ హౌస్ ని నిర్మించడానికి ఈరోజు కలివేరు నందు గ్రామస్తులు మన పెద్దల ద్వారా ఈరోజు ఈఈ గారు, డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ, ఎంపీఓస్, ఎంపీడీఓస్, అదేవిధంగా సీనియర్ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు బిల్ చేస్తున్నారు.